హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మరొక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. అదేంటంటే క్యాబేజీ అండ్ బూందీ కర్రీ చేస్తున్నాను. చాలా అంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇది తప్పకుండా ట్రై చేయవలసిన రెసిపీ అని చెప్తాను నేను. చాలా చాలా బాగుంటుంది. చూడండి, బూందీ క్యాబేజీ చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి మనం. నేను ఒక చిన్న క్యాబేజీ తీసుకున్నాను. మీడియం సైజ్ కన్నా కొంచెం చిన్నదనే చెప్పాలి. ఓకేనా. బూందీ. ఇప్పుడు మనం క్యాబేజీ బూందీ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది, చాలా కమ్మగా ఉంటుంది. ఓకేనా. మనం ఇది రైస్లో కన్నా తినొచ్చు, చపాతీ రోటీలో కన్నా తినొచ్చు. ఓకేనా. దేంట్లోకైనా సూపర్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయవలసిన రెసిపీ. ఎక్కడా స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. ఓకేనా. ప్లీజ్ వీడియో మొత్తం చూసి లైక్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా. ఫస్ట్ మనం దీన్ని క్యాబేజీని ఉడకబెట్టుకుందాం. డైరెక్ట్గా ఉడకబెట్టుకోవచ్చు, లేదంటే మనకి ఇడ్లీ పాత్రలో ఉంటుంది కదా, దాంట్లోనైనా స్టీమ్ చేసుకోవచ్చు. ప్రజెంట్ నేను దీన్ని ఫస్ట్ ఉడకబెట్టుకుంటున్నాను. ఇలా నేను ఒక గిన్నెలో వేసుకుని దీన్ని ఉడకబెట్టుకుంటాను. 10 to 15 minutes మనం ఉడకబెట్టుకున్నామంటే బాగా మెత్తగా అయిపోతుంది క్యాబేజీ అన్నది. ఓకేనా. ప్లీజ్ రిక్వెస్టింగ్గా అడుగుతున్నాను, వీడియో మొత్తం చూడండి ప్లీజ్. ఓకేనా. ఫస్ట్ ఇది మనం ఉడకబెట్టుకుందాం. చూడండి, మనకి 15 minutes తర్వాత మనకి క్యాబేజీ అనేది బాగా కుక్ అయిపోయింది. ఇప్పుడు మనం నీళ్లు వడబోసి తీసుకుని క్యాబేజీని పక్కకు తీసుకుందాము. చూడండి, క్యాబేజీ నేను ఇలా నీళ్లు వడబోసుకున్నాను. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకున్నాను. ఒక 3 spoons ఆయిల్ వేసుకున్నాను. 3 to 4 spoons ఆయిల్ వేసుకుంటే సరిపోద్ది. 1 spoon జీలకర్ర వేసుకుంటున్నాను. జీలకర్ర వేగుతుండగా చిన్న అల్లం ముక్క నేను చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి వేసుకుంటున్నాను. ఒక స్పూన్ మినపప్పు వేసుకుంటున్నా. అలాగే 1 స్పూన్ ఆవాలు వేసుకుంటున్నాను. అలాగే కొంచెం కరివేపాకు, ఒక 4 పచ్చిమిర్చి చీల్చుకుని వేసుకుంటున్నాను. ఇవన్నీ వేగిన తర్వాత నేను మీడియం సైజ్ 2 ఉల్లిపాయలు ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నాను. ఇవి మనకి బాగా మెత్తబడిపోయాలి, అంటే బాగా మగ్గిపోవాలి. ఆనియన్స్ అనేవి కొంచెం కలర్ చేంజ్ అవ్వాలి. ఓకేనా. చూడండి, మనకు ఆనియన్స్ అనేవి వేగుతున్నాయి. కావాలంటే మీరు ఇందులో జీడిపప్పు కూడా వేసుకోవచ్చు. నేను వేయట్లేదు, లేవు. ఓకేనా. చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి వీడియో చూసిన వాళ్ళందరూ. దీనికి కాంబినేషన్గా మనకి పప్పుచారు కానీ లేదా చారు కానీ కాసుకుంటే ఇంకా బాగుంటుంది. వట్టిదైనా అన్నంలో తినేచ్చు, చపాతీలో కూడా తినేచ్చు. కానీ కొంచెం చారైనా పప్పుచారైనా ఉంటే కలుపుకొని తింటే అబ్బబ్బబ్బబ్బా టేస్టే వేరు కదా. మనకి ఇంకా కొంచెం ఉల్లిపాయలు అనేది మెత్తపడాలి. ఆల్మోస్ట్ అయిపోయి ఉల్లిపాయలు మగ్గిపోయినాయి. ఒక 2-3 minutes ఉండిద్దాము. ఎంత బాగా మగ్గితే అంత బాగుంటాయి కదా టేస్ట్ అనేది. ప్లీజ్ ఎన్నిసార్లు అడుగుతున్నానండి, నేను ఏమనుకోకండి. వీడియో అనేది పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్నాము కదా వడబోసుకుని క్యాబేజీ వేసేసుకుందాం. ఇందులో మొత్తం అంతా ఒకసారి బాగా కలిపేసుకుందాము. చూడండి, అంతా బాగా కలిపేసుకున్నాను. ఇప్పుడు మనం సాల్ట్ కారం వేసుకుందాము. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, మనం ఇలా కార బూందీ తీసుకున్నట్టంటే మనం పచ్చిమిర్చి కారం ఒకసారి చెక్ చేసుకుని వేసుకోవాలి. మనకి ఇలాగా ఉండాలి కార బూందీ. ఇలా కార బూందీ ఉంటే కనుక పచ్చిమిర్చి కారం చెక్ చేసుకుని వేసుకోండి. ఒకవేళ నార్మల్ బూందీ అయితే పర్వాలేదు, మీకు తగ్గట్టు కారం వేసుకోండి. ఓకేనా. నేను కార బూందీ తీసుకున్నాను కాబట్టి మాకు కారం తగ్గట్టు వేస్తున్నాను కారము. అలాగే టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేస్తున్నాను. అలాగే 1 స్పూన్ గరం మసాలా వేస్తున్నాను.
ఇప్పుడు ఇవన్నీ బాగా కలిపేసుకుందాము. చూడండి, నేను కారం సాల్ట్ అన్నీ వేసుకున్నాను కదా, ఇప్పుడు బాగా కలిపేసుకున్నాను. 5 నిమిషాలు ఇలా మూత పెట్టుకుందాము. అప్పుడు మనకి క్యాబేజీ అన్నది కారం ఉప్పుతో పాటు బాగా ఉడికిపోద్ది. ఓకేనా? 5 నిమిషాలు మూత పెట్టుకుని ఆ తర్వాత మనం కార బూందీ అనేది వేసుకుందాం. చూడండి, మూత తీసి బాగా కలిపేసుకున్నాను నేను. ఇప్పుడు మనం కార బూందీ వేసుకుందాము. దీనికి కార బూందీకి కొలతలు అంటూ ఉండవు, మనకి ఎంత కొలత అంత వేసుకోవచ్చు. నేను 1/2 కప్ వేసుకున్నాను. ఈ కప్పుతో 1/2 కప్ వేసుకున్నాను నేను. ఒకసారి ఇదంతా బాగా కలిపేసుకుందాము. చూడండి, నేను కార బూందీ వేసుకుని బాగా కలిపేసుకున్నాను. ఇప్పుడు 5 నిమిషాల పాటు మనం మూత పెట్టుకున్నామంటే మనకు బూందీ అన్ని మెత్తబడి కర్రీ అనేది రెడీ అయిపోద్ది. ఓకేనా? చూడండి, ఫైనల్లీ మనకి క్యాబేజీ కార బూందీ కర్రీ అనేది రెడీ అయిపోయింది. చూసారా ఎంత బాగా వచ్చిందో? నేను టేస్ట్ చేశానంటే ఉప్పు కారం అన్నీ సరిపోయినాయి లేదా చూసాను. టేస్ట్ అయితే సూపర్ వచ్చింది. ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి. చూసారా ఎంత బాగా వచ్చిందో? మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది మీ ఫీడ్బ్యాక్ నాతో షేర్ చేసుకోండి. ఓకేనా? ఎంతో టేస్టీగా ఉండే క్యాబేజీ కార బూందీ కర్రీ ఒకసారి అందరూ ట్రై చేయండి. ఓకేనా? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. టేస్టీ కార బూందీ క్యాబేజీ కార బూందీ కర్రీ. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.